by your hips. And take your attention to your stomach. Chest. Neck, throat, ears and eyes. About India. What is the special day? Yoga, International Yoga Day. What is the meaning of yoga? Yes, good. You learned something today. What is the yoga? What is the useful of yoga? Yes, how to control our body. Yes, yoga అంటే మన మనసును, మన శరీరాన్ని, మన ధ్యాసనంతా ఒకే దగ్గర తీసుకొని రావడం. మీరు క్లాస్లో ఉంటారు, టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు మీ మనసు బయట పోయే వెహికల్ మీదనో, లేదో అమ్మ ఏదైనా వంటకం చేస్తుందో ఇంటికి వెళ్ళి తినాలనో, ఈ ధ్యాసతోని మీరు శ్రద్ధ పెట్టలేరు. ఈ యోగా ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే, తరగతి గదిలో ఉన్నప్పుడు ఆ గదిలోనే మీ మనసును కేంద్రీకరించడం అనేదే యోగా. స్కూల్లో విషయం ఇలా జరిగింది అంటే మా స్కూల్కు గొప్పతనం కాకుండా ప్రతి స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పిల్లల లోపల Wow, amazing. That is amazing. You're going to do, but you are all wearing shoe. So this is Vrikshasana, yes. This is for concentration power improving, right? Focus will... మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి వచ్చామండి. శ్రీ శ్రీ రవిశంకర్ గారు మా గురువు గారు. యోగా మీద చాలా మంచి పట్టున్న వ్యక్తి. ఆయన ప్రపంచం అంతా కూడా ఒక స్మైల్తో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంస్థని నడుపుతున్నారు. అయితే మన శ్రీనివాస్ గారు ఈ స్కూల్ కూడా 1992 నుంచి ఉందట, చాలా ఓల్డ్ స్కూల్. అండ్ వాళ్ళ భావాలు కూడా చాలా బాగున్నాయి. ఆయన ఇందాక మాట్లాడుతుంటే విన్నాము, అద్భుతంగా చెప్పారు. ఆయన యోగా పండిట్లాగే చెప్పారు, చాలా భావాలు చెప్పారు. పిల్లల గురించి కూడా ఆయన ఉద్దేశాలు చాలా బాగున్నాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా అంటే మంచి వాతావరణంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు పిల్లలు. ఏదైనా కూడా అంతా స్టేజ్ మీదకి వచ్చి దే హ్యావ్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ బ్యూటిఫుల్లీ, వెరీ వెల్ సెడ్ బై ఆల్ ది చిల్డ్రన్. అండ్ వాళ్ళు కూడా ఏ ఆసనాలు చెప్పినా కూడా చాలా బాగా చేశారండి. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఇక్కడ వీళ్ళ స్కూల్లో మేము వచ్చి ఇది సాధ్యం కావడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్రెస్. శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మా స్కూల్లో పెట్టండి అని అన్నారు. సో దూరం నుంచి కూడా ఇక్కడికి రండి, మా స్కూల్లో విలేజ్లో కూడా అట్మాస్ఫియర్లో ఎంకరేజ్మెంట్ చేయాలి, మేము యోగా చేయాలి అని, దాని యొక్క బెనిఫిట్స్ అవన్నీ చెప్పాలి పిల్లలకి అని చెప్పారు. సో లైక్ మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి నుంచి ట్రైన్డ్ టీచర్స్ని. సో మేము ఇక్కడికి వచ్చి పిల్లలకి యోగా అంటే ఏంటి, ఎలా చేయాలి, సో రెగ్యులర్గా మనం యోగా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏమన్నా మెడిసిన్స్ కూడా తగ్గించుకోవచ్చు, ఫిజియోథెరపీ ఇవన్నీ యోగా నుంచే వచ్చాయి. సో స్కూల్స్లలో కూడా చిన్నపిల్లల నుంచి యోగా చిన్నప్పటి నుంచి చేస్తూ పోతే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అని మమ్మల్ని పిలిస్తే మేము ఇక్కడ వచ్చి తీసుకున్నాము. పిల్లలందరూ చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. సో మళ్ళీ రెగ్యులర్గా కూడా ఇక్కడ యోగా మెడిటేషన్ అన్ని కండక్ట్ చేయాలి అని అనుకుంటున్నాము.
థ్యాంక్ యూ. గారి శిష్యులు ఇక్కడ మా స్కూల్కి వచ్చి యోగా నేర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళు చెప్పే విధానంగానే, అంటే మాకు ముందు నుంచి యోగా క్లాసెస్ ఉన్నాయి స్కూల్లో. సో మా పిల్లలు కూడా వాళ్ళు చెప్పే విధానాన్ని తొందరగానే క్యాచ్ చేశారు. యోగా వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనసు కంట్రోల్గా ఉంటుంది, ఫేస్ గ్లో, అంటే మన అందం గురించి చెప్పాలంటే ఫేస్లో గ్లో వస్తుంది, మెయిన్ ఓపిక చాలా వస్తుంది. సో మేము మెయిన్ దీనికి అంటే మన కల్చర్ కానీ మన ఈ ప్రోగ్రామ్స్కి చాలా ప్రియారిటీ ఇస్తాము. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ యోగా డే, వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఒక 1 వీక్ బ్యాక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారికి వాళ్ళ సంస్థకు మెయిల్ పెట్టడం జరిగింది. మా స్కూల్లో గ్రామీణ వాతావరణంలో ఉన్న స్కూళ్ళల్లో కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని. అది బై లక్ సామాన్యంగా చాలామంది మెయిల్ పెడతారు కానీ రాదు. మా లక్ వాళ్ళు మెయిల్ రిసీవ్ చేసేసుకొని మాకు వెంటనే రెస్పాండ్ అయిపోయి సో డేట్ రోజు మేము మీ దగ్గరకు వస్తున్నాము, తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం చేద్దామని చెప్పి వాళ్ళ శిష్య బృందాన్ని పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము సామాన్యంగా స్కూళ్ళలో ప్రతి ఒక్క కల్చర్ను పొడగొట్టకూడదు అనే కార్యక్రమంలో ఎక్కువ ఈ శ్రీనివాస స్కూలు 36 సంవత్సరాల నుంచి కూడా మేము అదే చేస్తున్నాం. విద్యతో పాటు ఈ ఊర్లలో ఇవన్నీ మన సంస్కృతిని, సాంప్రదాయాలను, భారతీయ సంస్కృతిని కాపాడాలనే దాంతో ఈ యొక్క సంస్థను, విద్యా సంస్థను నడపడం జరుగుతుంది. బాల్య దశలోనే యోగా అయింది, యోగా యొక్క ప్రాముఖ్యత అయింది, పిల్లల లోపల ఇవన్నీ చెప్పాలనేది మేము క్లాసులు కూడా తీసుకుంటుంటాము. సో ఇవాళ బృందం వాళ్ళు, రవిశంకర్జీ వాళ్ళు శిష్యులు ఇక్కడ రావడము, ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం వెరీ హ్యాపీ. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే యోగా వల్ల పిల్లల లోపల ఈ చదువుతో పాటు నేర్పించడం వల్ల కోపం తగ్గుతుంది, మనసు ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళలో శారీరకంగా ఆరోగ్యపరంగా ఏమన్నా సమస్యలు ఉన్నా అవన్నీ తీరుతాయి. ఈ విషయాన్ని బాల్య దశలో ఉన్న పిల్లలకు నేర్పడం వల్ల వాళ్ళు ఇప్పటి నుంచే, ఎందుకంటే ఈరోజు అంతా కల్తీ ఆహారం అయిపోతుంది కాబట్టి వాటన్నిటిని అధిగమించి తట్టుకోవాలంటే చదువుతో పాటు ఇవన్నీ ప్రతి పాఠశాలలో కూడా ప్రతి మేనేజ్మెంట్ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి పిల్లల లోపల చైతన్యం పెంచి వాళ్ళ యొక్క మేధాశక్తిని మరి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పాఠశాలపై కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామండి. వారికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారికి మరియు వాళ్ళ శిష్య బృందానికి మరొకసారి పాఠశాల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.